శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సమర్థ రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 49వ రోజు లీలా వైభవం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల బాబా వారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద మాతాజీ పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ ఇవాళ లీలా వైభవంలోకి వెళుతున్నాం. నాయన, సమర్థుల వారు సాక్షాత్తు కారణజన్ములు. వారు హనుమంతుని అవతారమే అయినప్పటికీ హనుమంతునితో వాదం పెట్టుకుని గెలిచారు. గుర్తుందా? ఒకసారి చాఫల్ మఠంలో శివాజీ మహారాజు వచ్చిన సందర్భంగా సమర్థులు తన శిష్యుడైనటువంటి ఉద్ధవ స్వామిని కీర్తన చేయుటకు నియమించారు. కీర్తనలో త్రియంబక గోసావి తర్వాత వాసుదేవ గోసావి ఇద్దరు మృదంగం, తాళాలు వినియోగించడానికి నియమించబడ్డారు. మోగించడానికి సమర్థులు ఆసనాన్ని అలంకరిస్తూ ఉంటే కళ్యాణస్వామి, శివాజీ మహారాజు వారు గురుదేవులకి వింజామరలు వీస్తున్నారు. ఆబాజీ, బాలాజీ, నీలోజీ వారు బంగారు చేడీలు చేతధరించి నిలబడ్డారు. కీర్తన ప్రారంభమై రసవత్తరంగా సాగుతున్నది. సీతారాముల వారి వనవాస సమయంలో శూర్పణఖ మారు రూపం ధరించి శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి రావడం, వారు స్వయంగా బుద్ధి చెప్పకుండా ఆమెను మాయ చేసి లక్ష్మణుడి దగ్గరికి పంపించడం, అతడు శూర్పణఖ ముక్కు చెవులు కోయడం రావణుడికి కోపానికి కారణమవడం, అది సీతా అపహరణానికి మూలమై రావణ వినాశానికి దారి తీసిందనే వృత్తాంతం చాలా అంటే ఎంత సుందరంగా రసవత్తరంగా కీర్తిస్తున్నదో మారుతి స్వయంగా ఉద్ధవస్వామి వెనక నిలబడి పరవశంతో వింటూ తాళం వేస్తున్నాడు. కథ చెబుతున్నటువంటి ఉద్ధవస్వామి పరవశంతో కథా స్వారస్యంలో లీనమై లేచి నృత్యం చేస్తున్నప్పుడు గుండ్రంగా తిరిగాడు. అప్పుడు హనుమంతుని తాలూకా సింధూరం ఉద్ధవస్వామి అంగీకి తగిలింది. ఆ దృశ్యం సమర్థుల వారికి దర్శనమయ్యింది. మరెవ్వరికీ దర్శనం కాలేదు. వెంటనే ఉద్ధవస్వామిని కూర్చోమని సమర్థుల వారు సంజ్ఞ చేసి తర్వాత కథను కూర్చుండే పూర్తి చేయి అని చెప్పారు. హారతి అయిన తర్వాత సమర్థుల వారు బడా ఉద్ధవ బడా, స్వయంగా నీ కథాగానానికి హనుమంతుల వారు తాళం మోగించారు. కానీ నీ చిందులతో ఎక్కడ వారిని త్రోసేస్తావో అని నేను భయపడ్డాను. నీవింకెప్పుడైనా సరే నిలబడి కీర్తన చెయ్యకు, కూర్చుండే చెయ్యి చెప్పు. ఎందుకంటే నీ వెనకాతల స్వామి పారవస్యంతో తాళం కొడుతూ ఉంటాడయ్యా అని తెలిపి ఆ మృదంగానికి తాళాలు నమస్కారం చేశారు. అలా చేసిన తర్వాత గురుదేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉద్ధవస్వామి ఇక ముందు ఎప్పుడైనా కీర్తనకు ముందుగానే తాళ మృదంగాలకి నమస్కారం చేసి కీర్తన ప్రారంభిస్తాను అన్నాడు. అవి కూడా వారి స్పర్శను పొంది నీ అంగీ చూసుకోమనగానే సింధూరం అంటుకుని కనిపించింది. అందరూ ఉద్ధవస్వామి ఎంతటి అదృష్టవంతుడు అని ప్రశంసిస్తూ ఉంటే గురువుగారు ఏమీ కాదు, దర్శనం నాకే అయింది, అదృష్టం నాది అన్నారు. అందరూ సమర్థుడికి నమస్కారం చేసి ఆ స్వామి తమరు ఒక్కరేగా అన్నారు. చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆశీర్వదించారని నిత్యానందుల వారు చెప్పారు. తర్వాత ఒక లీలను వివరిస్తూ ఎందరో పండితులు సమర్థుల వారి శక్తిని ఆలస్యంగా గ్రహించారు. ఎందుకంటే ఆయన చిన్ననాడే ఇల్లు వదిలి అడవులకు వెళ్ళిపోయారు. కాబట్టి మొరటుతనంతో అడవుల్లో తిరుగుతూ ఉంటాడని చాలా కాలం భావించారు. గాగాభట్టు, వామన పండితుడు, సదాశివశాస్త్రి వంటి ఉద్దండ పండితులు శరణు పొందిన తర్వాత ఈయన సామాన్య పండితుడు కాడని అందరికీ అర్థమైంది. సమర్థులు ఒకసారి భాగ్యనగరానికి వచ్చి కేశవస్వామిని కలిశారు. తర్వాత శివరామ గోసావి గారిని కలవడానికి కళ్యాణ స్వామితో పాటు వెళ్ళారు. ఆయన తమరే నాకు సద్గురువులు అని ఒక నెల రోజులు అక్కడ నిలబడి సమర్థుల వారి ప్రబోధాలు తాము వింటూ ప్రజలందరికీ కూడా వినిపించారు. ఒకరోజు ఆయన వ్రాసిన వేదాంత గ్రంథం సమర్థుల వారి చేతికిచ్చి పరిశీలించి తప్పొప్పులు సరిచేయమని ప్రార్థించారు. సమర్థులు అతని కోరికను మన్నించి కళ్యాణకిచ్చి దాన్ని కళ్యాణస్వామి పరిశీలించి సరిచేయవలసిన చోట్ల గుర్తులుంచి సమర్థులతో శివరామస్వామి, ఇది చదివే వారికి కాస్త కఠినమని అనిపించవచ్చు, కానీ సరళీకరించమంటారా అని అడిగితే సమర్థులకు కళ్యాణ్ నీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నిస్తే కళ్యాణస్వామి ఏమీ అక్కర్లేదు, సులభగ్రాహ్యమే అన్నాడు. శివరామస్వామి చివరగా సమర్థుల వారి అభిప్రాయం స్వహస్తాలతో లిఖించమని కోరితే 5 పద్యాలతో ఆ గ్రంథ విశిష్టతను తెలిపే చేతి వ్రాలతో చేశారు. శివరామస్వామి నేను ధన్యుడనని పాదాభివందనం చేశారు.
సదాశివశాస్త్రి ఏలేకర్ అనే పండితుడు శరణాగతి చేసిన తరువాత సమర్థుల వారు అతనికి వాసుదేవస్వామి అని నామకరణం చేసి శ్రీరామ నామానికి తన నాలుకను ఉపయోగిస్తానని చెప్పి వెళ్ళి ఆయన చెక్కని సాధన చేస్తూ శ్రీరామ చర్చనా చంద్రిక అని ఒక గ్రంథం రచించి దానిని తెచ్చి సమర్థులు వారికి చూపించి తమరి అభిప్రాయాన్ని తెలపమని కోరాడు. సమర్థులు ఆ గ్రంథాన్ని అక్కడక్కడ పరీక్షించి చూసి తీవ్రమైనటువంటి కంఠస్వరంతో ఆ గ్రంథం ఇక్కడ ఉండదగదు, తీసేయని కోపించారు. ఆ గ్రంథంలో అంగన్యాస కరన్యాసాలు ముద్రలు అక్కడ ఉన్నాయి, సర్వులకు ఉపయోగకరమని వ్రాసిరాయమని శాస్త్రి చెప్పారు. వెంటనే నువ్వు విద్వాంసుడివి, అందులో వ్రాయబడినవన్నీ నీకు మాత్రమే ఆచరణయోగ్యం, సర్వులకి ఎలా ఉపయోగపడుతుంది? గ్రంథంలో సకల ఉపాసనలు ఆచరణయోగ్యములా? గురువు ద్వారా లభించినది అది ఎవరికైనా ఎలా ఉపయోగపడుతుంది? మారు మాట్లాడకు అంటూ ఉండగానే అతనికి గొంతుగా మూగబోయింది, మాట్లాడడానికి చేత కాలేదు. వెంటనే సమర్థుల వారి పాదపద్మాలపై పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే సమర్థుడేమీ మాట్లాడలేదు. అప్పుడు కళ్యాణస్వామి మొదలైన శిష్యులు ప్రార్థిస్తూ అతను క్షమించి మామూలుగా చేయమని వేడుకుంటే, సమర్థులు మనదేమున్నది, దేశదిమ్మరులు గోసావిలం మనం, ఆయన శాస్త్ర పండిత్యం దగ్గర మనమెంత, సరిగా మాట్లాడలేని మనకును వారికిను ఎక్కడ పొత్తు కుదురుతుందయ్యా అన్నారు. అలా అంటూ ఉండగానే ఆయన తలపైన తమ వరదహస్తానుంచి జై జై రఘువీర సమర్థ అని ఉత్తరిస్తూ ఉంటే అందరూ నామోచ్చారణ చేయగా వాసుదేవ గోసావి కూడా నామోచ్చరణతో గొంతు కలిపాడు. ఆయన తన తప్పిదని తెలిసి వచ్చి మళ్ళా గురుపాదాలకి ప్రణామం చేశాడు. అప్పుడు సమర్థులు ఇలా ఉపదేశించారు, నాయనా ఇది కలియుగం, శాస్త్ర విధానంగా ఎవరూ నడవలేడు. అందుకే శ్రీరామ ప్రభువు భక్తి మార్గమే సర్వులకి అనుసరణీయమని ఆంజనేయ స్వామికి బోధించాడు. నామస్మరణతోనే సకల కార్యసిద్ధి సకల పాప నివృత్తి కలుగుతుందని బోధించారు. దానికి విరుద్ధ మార్గాన్ని మనం ఎందుకు పోవాలి? శ్రీవారి ఆజ్ఞ ప్రకారమే నడిచి వారి అనుగ్రహాన్ని పొందవచ్చునని సర్వులకు విశదీకరించాలి అని చెప్పారు. వాసుదేవ గోసావికి చెప్పిన ఈ వాక్యాలు మనందరికీ వర్తించేవే. కాబట్టి ఎంత సులభ మార్గాన్ని సూచించారో చూసావా అని నిత్యానందుల వారు విద్యాసాగరుడికి చెబుతున్నారు. మహాత్ముల తాలూకా ప్రతి మాట సత్యవాక్యే, వారి మాట సత్యం చేసేదే భగవంతుడు. ఒకేసారి సమర్థుల వారి సిర్లియా నుండి బయలుదేరి కరవేరపురం మీదుగా బ్రహ్మక్షేత్రం అంటే బ్రహ్మనాళ్లలో ఆనందమూర్తి గారు ఉండే చోటికి వచ్చారు. ఆయన సంధ్యవార్చుకుంటున్న వారల్లా లేచి స్వాగతం పలికి మఠంలోకి తీసుకుని రాగా సమర్థుల వారు అక్కడున్న రఘునాథస్వామి సమాధికి ప్రదక్షిణలు చేశారు. అప్పుడు బృందావనం సంతోషంతో తలాడించింది. ఆనందమూర్తికి ఆశ్చర్యం కలిగింది. సమర్థులు వారు ఆనందమూర్తితో నీ సేవలకు గురుదేవులు సంప్రీతులయ్యారు. తర్వాత ఆనందమూర్తి యొక్క గురుభక్తిని వర్ణిస్తూ 2 శ్లోకాలు వ్రాయిగా తానంతటి పొగడ్తలకు అర్హుడని కానని ఆనందమూర్తి ప్రార్థించారు. మీరును మా గురుదేవులైనటువంటి రఘునాథస్వామి ఒక్కరేనని సమర్థుల వారు స్తుతించేతే ఇరువురు పరమానందంతో 2 రోజులు గడిపి వడేగాముకు వెళ్ళి జయరాముతో కలిసి అక్కడ నుండి చాఫల మఠానికి చేరుకున్నారు. మరొకసారి ఆనందమూర్తి దగ్గరికి జయరామ స్వామితో కలిసి సమర్థులు వస్తే రంగనాథస్వామిని కూడా రమణమని మానసికంగా స్మరిస్తే ఆయన కూడా వచ్చి చేరారు. నలుగురు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ కొన్ని రోజులు గడిపి వారు ఎన్ని నిర్ణయాలు చేసినా అవి ప్రజలకు ఉపయోగకరములై వారిని ఉద్ధరించడానికి. తర్వాత కృష్ణానదీ తీరంలో జ్యోతిబా అనే గ్రామంలో కొన్ని రోజులుండి ఆ సమయంలో ఆ గ్రామంలో ఒక ముసలి అవ్వ ఆ ఇంట్లో భిక్ష ఇమ్మని కోరితే ఆమె సాహిత్యందు సమకూర్చుకుని వంట చేసి వారికి భిక్ష ఇస్తోంది. అందరు మహాత్ములు మేము వెళ్ళేటప్పుడు నీకేమైనా ప్రతిఫలం ఇస్తామని ఒప్పందం అయ్యారు. ప్రతిదినం ఆ నలుగురు ఉదయమే కృష్ణానదికి వెళ్ళి అనుష్ఠానాలు చేసుకుని మధ్యాహ్న భోజన సమయానికి వచ్చేవారు. తరువాత సాయం సంధ్యకు పోయి రాత్రి పొద్దుపోయాక వచ్చి అనేక విషయాలు చర్చించేవారు. గ్రామస్తులు కూడా కొంతమంది వచ్చి వినేవారు. ఇలా 2-3 రోజులు గడిచిన తర్వాత ఆ ముసలవ్వ ఒక మాట చెప్పింది. సాధువులారా, మీరు వెళ్ళేటప్పుడు నా బర్రెను దూడను తోలుకుపోయి మధ్యాహ్న వేళ వరకు నదీ తీరంలో మేపుకుని మీరు వచ్చేటప్పుడు తోలుకుని రండి. దానికి కూడా పొట్ట నిండుతుంది, మంచిగా పాలిస్తుందని చెప్పింది. చూడండి, వాళ్ళకే పని అప్పచెప్పింది ఈ ముసలావిడ. సమర్థులు ఆనందమూర్తి జయరాములతో అవ్వ చెప్పినట్లు చేయండి, మంచి పాలు తాగవచ్చు అన్నారు. ఆ మరుసటి రోజు నుంచి బర్రెని దూడని తోలుకుని పోయి నదీ తీరంలో వదిలి వారి అనుష్ఠానాలు చేసుకుని మధ్యాహ్న వేళకు తోలుకొని వస్తూ ఉండేవారు. చక్కగా పాలిస్తోంది. అవ్వ సంతోషించింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున ఈ స్వాములంతా స్నానం చేస్తూ ఉండగా దూడను తోడే వచ్చి చంపి లాక్కెళ్ళిపోయింది. బర్రెను మాత్రమే తోలుకొని తిరిగి వచ్చారు.
సాయంత్రం పాలు పిండుదామని చూస్తే దూడ లేదు. ఏమి స్వాములు, నా దూడనేమి చేశారు అని ప్రశ్నించింది. జయరామస్వామి, ఓహో చెప్పడం మర్చిపోయాం, దూడ ఒక క్రూర మృగానికి ఆహారం అయింది అని చెప్పాడు. ఆ ముసలమ్మ లబోదిబోమని అందరిని నిష్ఠూరాలాడుతూ నిందించడం ప్రారంభించింది. చుట్టుపక్కల వారంతా చేరి, ఏమిటమ్మా సాధువులు తయారుగా దొరికారని దూడల్ని కాచే పని అప్పచెప్పావు, వారేదో ధ్యానం చేసుకుందామని వస్తే వారికే పని పురమాయించావు, ఇంతటి దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది అని అందరూ చీవాట్లు పెడితే ఇది నీ కర్మ అని ఆమెను నిందించారు. బర్రె పొదుగు తన్ని పెట్టింది, పాలు పిండనివ్వడం లేదు. అంతలో సమర్థుల వారు మిగిలిన ముగ్గురు సాధువులు చూసి, ఏమి సాధువులారా, ఇన్నాళ్ళు మంచిగా పాలు పెరుగు కమ్మగా తిన్నారు, ఏమీ మాట్లాడరేమి అన్నది. వారు ముగ్గురు అంజలి ఘటించి, మేమేమి చేయగలం, ఏది చేసినా సమర్థులైనటువంటి పెద్దలు చేయాలి అన్నారు. సమర్థుడు లేచి ఆ బర్రె ఒంటిపై చెయ్యి ఉంచి, అమ్మ గోమాత, ఇది మర్త్యలోకం, జన్మించిన ప్రతి ప్రాణి మరణించడం తప్పనిసరి. నీ దూడ చనిపోయిందని పాలు ఇవ్వకపోతే ఆ అవ్వ ఎలా బతుకుతుంది? నువ్వు మానవులకు ఉపాధి కల్పించి మేలు చేసే జాతిలో జన్మించావు, చక్కగా పాలధారలో విడిచిపెట్టమ్మా, ఈ అవ్వకు నీ జన్మంతా ఉన్నట్లు అందరూ సేవ చెయ్యి అని ప్రార్థనాపూర్వకంగా ఆదేశం ఇచ్చారు. వెంటనే ఆ బర్రె పొదుగు నుండి పాలధారలు కారుతూ ఉంటే అవ్వను పితకమన్నారు. ఆ బర్రె తర్వాత చూలు ధరించలేదు, జన్మంతా కూడా ఆమెకు పాలిస్తూనే ఉంది. విద్యాసాగర, మహాత్ముల వాక్కును పశువులు పక్షులు కూడా ఎంతో చక్కగా ఆచరిస్తాయి. ఇంతెందుకు, దేవతలు దెయ్యాలు పిశాచాలు కూడా వారి మాటని తూచా తప్పక పాటించాలి. ఇక మానవులు మాత్రం అవకాశవాదులు, లాభం ఉన్నవి పాటిస్తారు, ఇష్టమైతే పాటిస్తారు, లేకపోతే వదిలేస్తారు. కాబట్టి ముందు నంది వెనకాతల పంది అని అంటూ ఉంటారు. కాబట్టి మన మహాత్ములకేమీ నష్టం కాదు, తామే నష్టపోతారు. నష్టం అంటే ధన నష్టం కాదు, కాలము వృధా, జన్మ వృధా అయిపోతుంది, ఇది సత్యం అని చెప్పి జయ జయ రఘువీర సమర్థ అని నామస్మరణం చేసుకుంటూ శృతి కలిపారు. నిత్యానంద యోగీశ్వర సమర్థుల వారిపై దేవతల కృపాకటాక్షాలు వర్ణిస్తూ, ఒకసారి ఉమ్రజ్లో ఒక సంఘటన జరిగింది, కారణం లేనిది కార్యం జరగదు, ఇది పెద్దల మాట. వేణుబాయి తన కీర్తనలో ఇలా ఉల్లేఖించింది. వేణిహిమ్మనే స్వామి రామదాస్ సమర్థ కీర్తి గగనాంతనే సమాయే. ఉమ్రజ్ గ్రామంలో సమర్థుల వారు హనుమంతుని స్థాపన చేసి అప్పుడప్పుడు వారు స్నానానికి అక్కడే నదికి వెళుతూ ఉంటే, అలా ఒక రోజున సమర్థుల వారు నదిలో స్నానం చేయాలని కాలు పెడుతూ ఉంటే ఒక రాయి పైన కాలు పడడం, నాచు ఉండడం వలన కాలు జారి వారు అమాంతం నదిలో పడడం జరిగింది. పడిపోవడం త్రుటిలో జరిగిపోయింది. అలా పడి ఒకసారి పైకి వచ్చి మళ్ళీ మునిగి పైకి రాలేదు. దూరంగా ఉన్న శిష్యులు గురుదేవులు పడిపోయారని ఒకరినొకరు చెప్పుకుని వచ్చేలోపున ఆంజనేయ స్వామి వారు వచ్చి సమర్థుల వారి పొట్టకు ఖర్చుకుని పైకి తీసుకొచ్చారు. స్వామివారికి పాద నమస్కారం చేసి సమర్థుడు, ఏమి స్వామి, మీకెందుకింత శ్రమ, శిష్యమండలి ఉన్నారు కదా అన్నారు. దానికి సమాధానంగా, నాకు నీతో పాటు కృష్ణ స్నానం చేయాలి అనిపించింది, చేశాను అన్నారు. స్వామి, మీ కృప అనే ఛత్రఛాయ మాపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండుగాక అని ప్రార్థిస్తూ ఉంటే శిష్యులు అందరూ వచ్చారు. స్వామి దీవించి అదృశ్యమైపోయారు. ఎవరు? సాక్షాత్తు ఆంజనేయ స్వామి. ఏమి జరిగిందో అందరికీ చెబుతూ కిందకు చూడగానే ఒక బండపైన ఆంజనేయ స్వామి వారి పాదముద్ర, మరొక బండపైన సగం పాదముద్ర దర్శనమైంది. అవి ఇప్పటికీ అక్కడ అలాగే దర్శనమిస్తున్నాయి. కాబట్టి భగవత్ కృపకి దానికి ఎటువంటి కొలా లేదు. మహాత్ములు నడయాడే ప్రదేశం సాక్షాత్తు పునీతము. ఎంతటి పవిత్రత చేకూరుతుందంటే అంతటి పవిత్రత చేకూరుతుంది. వారి కృప ప్రసరిస్తే చాలు, దానికి జాతి కుల మత భేదాలు ఉండవు, వారు ఉద్ధరించబడతారు. ఒకసారి సమర్థులు పాలి గ్రామానికి వెళితే అక్కడ 3 వర్గాల వారు మధ్యలో గొడవ జరుగుతున్నది. వారందరూ డప్పులు మ్రోగించుకుంటూ ఒకరినొకరు పొడుపు కథలు పొడుస్తారు. ఇది మరొక వర్గం వారు సమాధానం చెప్పాలి, లేకపోతే ఓడిపోయినట్లు ఒప్పుకోవాలి. ఈ విషయం వారిని అడిగి తెలుసుకుని సమర్థులు వారు డప్పు అడిగి తీసుకుని వాయిస్తూ, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే వారికి బహుమానం ఇస్తాను, ఓడిపోతే మీరు నా మాట వినాలి అని షరతు పెట్టారు. వారు ఈయన ఎలాగో బైరాగి అనుకుని సరేనని డప్పు ఇచ్చారు. సమర్థుల వారు డప్పు వాయిస్తూ, భూమి బరువెంత అని, ఈ బ్రహ్మాండంలో ఎన్ని సముద్రాలు ఉన్నాయి, మన శరీరం పైన ఎన్ని రోమాలు ఉన్నాయి అని ముగ్గురికి 3 ప్రశ్నలు వేశారు. వారు ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోయారు. డప్పులని కింద పెట్టి ఓడిపోయావని వారి పాదాలు పట్టుకుని, మీరు మీ డప్పుల వాద్యంతో పాటు ప్రతిరోజు కొన్ని గంటల పాటు
శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ గ్రామంలో 4 వీధుల్లో తిరుగుతూ భజన చేస్తామని నాకు మాట ఇవ్వండి అన్నారు. వారు అలాగే చేస్తామన్నారు. తర్వాత ఒక పెద్ద మనిషి గ్రామ నివాసి వచ్చి ఈయన్ని సమర్థుల వారి శివాజీ మహారాజు గురువని అందరికీ ప్రకటిస్తే వారు డప్పులు మ్రోగించుకుంటూ రామనామంతో ఊరంతా సమర్థుల వారి కీర్తిని చాటి చెప్పారు. ఒకసారి శివాజీ మహారాజు వారు చాపల మఠానికి వచ్చి అక్కడ స్వామి సమర్థ రామదాసు వారు అక్కడే ఉంటే ఆశ్రమంలో అన్ని వసతులు చక్కగా ఉన్నప్పుడు ఆశ్రమ ఖర్చులు, ఉత్సవాల సందర్భంలో అయ్యే ఖర్చులు ఎలా నడుస్తున్నాయని విచారించారు. శివాజీ వారికి అక్కడ రాబడి కన్నా ఎక్కువ ఖర్చు అని తెలుసును. గురుదేవులు కష్టపడకూడదని ఆయన అభిప్రాయం. సమర్థులతో ఈ విషయమై సంప్రదిస్తే శ్రీరామ ప్రభు సంస్థానంలో ఏమీ లోటు ఉండదయ్యా, నీకెవరో తప్పుడు సమాచారం అందించి ఉంటారని అన్నారు. అలా కాదని ధాన్యము, వస్త్రాలు, పప్పు దినుసులు తమ సంస్థానం నుంచి పంపిస్తాను అని అనుమతి ఇవ్వవలసిందిగా ప్రార్థించాడు. ఎట్టకేలకు సరే నీ ఇష్టం అని అన్నారు సమర్థులు. అప్పుడు శివాజీ కర్ణాటక రాజ్యం నందు సుస్థిర శాంతి స్థాపనతో వెళ్తూ గురువు ఆశీర్వచనకై వచ్చానని చెబితే, ఇప్పుడు ముందు నీ మనస్సు శాంతించిందా లేదా, అక్కడ శాంతి స్థాపన చేయించు అంటూ ఆశీర్వదించారు. తర్వాత అక్కాబాయితో, అక్క, రాజుగారు వచ్చిన సందర్భంలో మంచి మంచి మధుర పదార్థాలు ఏమైనా చేస్తున్నావా, మామూలు రొట్టెలేనా, మనం ఏమి తింటున్నామో ఏమో అని ఆయన దిగులు పడుతున్నాడు. మంచి భోజనం పెట్టి దిగులు లేకుండా పోయి రమ్మని దీవించి పంపించు అని ఆజ్ఞాపించారు. తర్వాత ఎంతో సంతోషంతో పంక్తి భోజనంలో కూర్చోబెట్టి అనేక చలోక్తులతో పాత కథలు వివరిస్తూ భోజనాలు ముగించారు. రాజావారు కర్ణాటక ప్రాంతం నుండి తిరిగి వచ్చేటికి 3 నెలలు పట్టింది. గురుదేవుల దర్శనం పొందాలనుకుంటే వారు పరణిలో ఉన్నట్లు తెలిసింది. సకల వస్తుజాలం తీసుకొని పరివార సమేతంగా వచ్చి గురుదేవులకు పాదపూజ చేసుకుని స్థిమితంగా 2 రోజులు గడిపి తర్వాత దేవీ భవానీ దర్శనాన్ని పొంది తర్వాత రాయగఢకు వెళ్ళారు. రాయగఢ్ వెళుతూ ఉంటే సమర్థ రామదాస్ స్వామి వారు దర్శనం కోసం కఖ్వడ్ నుండి కొందరు బ్రాహ్మణులు బయలుదేరి వస్తూ ఉంటే ఒక జోషి గారి కుమారుడు 12 ఏళ్ల వాళ్ళు మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగేట. సమర్థుల వారి దర్శనానికి వెళుతున్నామని చెప్తే తాను కూడా వస్తానన్నట్ల. మా తండ్రి గారికి చెప్పి వస్తానని పరిగెట్టి వెళ్ళి ఆయనకు నేను కూడా వస్తానని చెప్పేట. అందరూ కలిసి చాపలు చేరుకున్నారు. శ్రీరామనవమి నుండి పూర్ణిమ వరకు ఉత్సవం పూర్తి కాగానే అందరూ తిరిగి వెళ్ళారు. కానీ ఆ బాలుడు తండ్రి ఉండిపోయారు. చైత్రకృష్ణ పాడ్యము ఉదయం సమర్థులు వారు సభ తీర్చి ఉంటే కళ్యాణస్వామి, ఉద్ధవస్వామి ఛత్రము, చామరలు ధరించి ఉన్నారు. శివాజీ వారు వారి ఆసనంలో కూర్చున్నారు. వారి మంత్రులందరూ వింజామరలు పూనున్నారు. ఆ సమయంలో తటాలన 12 సంవత్సరాల బాలుడు వచ్చి సమర్థుల వారి పాదాలపై వాలి, మీ శరణు కోరుతున్నాను, మీ వరదహస్తం నా శిరస్సుపై ఉంచి నాకు అభయం ప్రసాదించమని వేడుకుంటున్నాను అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. సమర్థుల వారు నీకొచ్చిన కష్టం ఏమిట్రా చెప్పు అన్నారు. మన శివాజీ మహారాజు ఇక్కడే ఉన్నారు, నీకేమీ అన్యాయం జరగనివ్వరు అని పలికి, నీ దేవురు, నువ్వు ఎవరివాడివి అని ప్రశ్నించారు. మాది నావుగాం, నేను జోషి గారి కుమారుణ్ణి. లమ్మనగా లేవలేదు. అది కళ్యాణ స్వామి సమర్థుల వారు వినతి చేశారు. బాలుడు చిన్నవాడే కానీ సంస్కారం గొప్పది, తమరు ఆశీర్వదించవలసిందే అన్నాడు. సరేనని అతని తలపై చేయి ఉంచి లెమ్మనగా లేచాడు. నాకు దీక్షను ప్రసాదించి అనుగ్రహించండి, నా పేరు నిరంజనుడు అని చెప్పారు. ఆ బాలుడికి స్నానం చేయించి ఒక నూతన దోవతి ఇప్పించారు. కళ్యాణస్వామి చేత ఒక మాల తెప్పించి లోపలికి తీసుకువెళ్ళి శ్రీరామమూర్తిని దర్శింపచేసి తీసుకురా అని చెప్పారు. అలా దర్శించుకుంటూ కొంతసేపు అతడు కళ్ళు మూసుకోగానే గజాననుడు దర్శనమిచ్చాడు. అమాంతంగా ఆ మూర్తి ఎగిరి వచ్చి తన పైన పడినట్లు అనుభూతి కలిగిందని బయటికి వచ్చి పరిగెత్తి చెప్పాడు. భయపడవలసిన అవసరం లేదు, అతనికి అభయం ప్రసాదించి నువ్వు కహ్వడికి వెళ్ళిపో, ఇంటి దగ్గరే గజాననుని మూర్తిని ధ్యానం చేయి, ఆయన అనుగ్రహం నీకు తప్పకుండా లభిస్తుందని చెప్పి పంపించారు. అతనికి మాఘశుద్ధ చతుర్దశి రోజున గజాననుని దర్శనం లభించింది. ఆ బాలుడే పెద్దవాడై నిరంజన స్వామిగా సమర్థుల వారి శిష్యకోటిలో ఒకడయ్యాడు. కాబట్టి ఒకరోజు సమర్థుల వారి శిష్యమండలి మధ్యలో కూర్చుండి సద్విషయ చర్చ చేస్తున్నప్పుడు సుఖదుఖాలు ప్రారబ్ధం వలన కలుగుతాయా లేక మానవ ప్రయత్నం వలన కలుగుతాయా అనే విషయం చర్చకు వచ్చింది. కొందరు ప్రారబ్ధం అన్నారు, కొందరు ప్రయత్నం అన్నారు. సమర్థులు వారు ప్రయత్నించకుండా ఉండలేరు, అంతేకాని ప్రయత్నించినా ప్రారబ్ధం లేకపోతే లభించదు, ప్రారబ్ధం ఉంటే ప్రయత్నించకున్నా లభిస్తుందన్నారు. వెంటనే కళ్యాణస్వామి, గురుదేవ, ప్రయత్నించిన మీదట ప్రారబ్ధ యోగంచే ప్రాప్తిస్తుంది, ప్రయత్నమే చేయకపోతే ఎలా లభిస్తుంది అన్నాడు. ఈ విషయం నాకు బోధపడలేదు అన్నారు. ఎవరి అభిప్రాయం వారిదని సమర్థుల వారు ఆ రోజు సభ ముగించేశారు.
కొంతకాలం తర్వాత ఉన్నట్లుండి ఒకరోజు అకస్మాత్తుగా సమర్థుల వారు కళ్యాణ్ రంగోబాతో మాట్లాడి చాలా రోజులైంది. ఒకసారి చూడాలనిపిస్తున్నది, మనం ఇద్దరం వెళ్ళి పోయొద్దాం పదా అన్నారు. వారు పాదుకలు ధరించారు, మెడలో ఉత్తరీయం, చేతిలో తుంబ అంటే కమండలం, చంకలో యోగదండం ధరించారు. బయలుదేరారు. కళ్యాణస్వామి సంకలో జోలే, సమర్థుల వారి పూజా సామాగ్రి పట్టుకుని బయలుదేరాడు. ఎంతో వేగంగా నడుస్తూ పోతూ ఉంటే నిగడం నుండి రంగనాథస్వామి 20 మంది శిష్యులతో బయలుదేరి వార్ధా గ్రామ శివారులో గుట్టల మధ్యగా వస్తున్నారు. ఆయన సకల భూషణ అలంకృతుడై సమర్థుల వారి దర్శనానికి వస్తున్నాడు. సకల ఆయుధాలు ధరించాడు. సమర్థుల వారిని దూరం నుండి చూసి గుర్తించి గుర్రంపై దిగి నడిచి వస్తున్నారు. అదిగో రంగోబా వచ్చేశాడు అంటూ మరి 4 అడుగులు వేగంగా వేశారు. సమర్థుల వారు పోండా అనే గ్రామ శివారులో గుట్టల మధ్య కలిశారు. రంగోబా, మేము నీ దర్శనానికి బయలుదేరి వస్తున్నాం అని సమర్థులు అనగా, మీకు ఏ కోరిక కలిగిందో నాకు కూడా అదే కోరిక కలిగి బయలుదేరాను అని రంగోబా అన్నాడు. సరే, కానీ మనం ఇద్దరి అభిలాషలు ఒకటే అయితే, ఇద్దరం సాధువులమే అయితే నీకు నా వేషంలో తేడా ఉన్నది కదా. విలువైన రాజదుస్తులు, ఆభరణాలు, ఆయుధాలు, వీరునిలా గుర్రంపై స్వారీ, ఇదంతా జనుల దృష్టిలో వైభవమే కాదా అన్నారు సమర్థుల వారు. మహారాజ్, ఇదంతా మీ నిర్ణయం ప్రకారమే జరుగుతోంది. ఇవి ధరించాలని కోరిక కానీ అవసరం కానీ నాకేమీ లేదు. మీరు నా గురుదైవం, మీరు చెప్పినట్లు నడవడమే నా బాధ్యత అని రంగోబా సమయస్ఫూర్తితో చెబితే, సమర్థుల వారు, బహు చమత్కారివే. సరే, ఈరోజు ఈ గుట్టలపైనే ఉండి భోజనం చేయాలి, మనం రాత్రికి కూడా మనం ఇక్కడే ఉండాలన్నారు. కళ్యాణస్వామి గ్రామానికి పోయి భిక్ష తెస్తాను, నువ్వు నీ శిష్యమండలి ఇక్కడే ఉండండి అని పలికి గురు శిష్యులిద్దరూ భిక్షకు వెళ్ళారు. రంగనాథస్వామి తమ ఆజ్ఞకు బద్ధుడని హామీ ఇచ్చారు. కొద్దిసేపటికి ఎండ ఎక్కువై దాహం అయిపోతుంది. శిష్యులందరూ దిగి వస్తున్నటువంటి ఏటిలో నీరు తాగి గురువు గారికి కూడా కొంత నీరు తెచ్చిచ్చారు. అంతలో ఆ మార్గం గుండా రామచంద్ర పంత్ అని అమాత్యులు వేరే గ్రామానికి వెళుతూ ఈ గుట్టపైన ఎవరో దారి తెలియక నిలబడి ఉన్నట్లున్నారు, పాపం అక్కడ నీరు దొరకదు అని భావించి పోయి వెంటనే స్వామివారికి పాదాభివందనం చేసి, ఏమి స్వామి, తమ గుర్రానికి ఏమైనా అయ్యిందా, ఎందుకు ఇలా కొండగుట్టపైన ఎండలో కూర్చున్నారని పరామర్శ చేశాడు. స్వామి నవ్వుతూ, సమర్థుల వారి ఆజ్ఞ, అందుకని కూర్చున్నానన్నారు. ఆయన వెంటనే సమర్థుల వారు ఇక్కడికి వస్తారా అని అడిగాడు. అవును, పోండా గ్రామానికి భిక్షకు వెళ్ళారు, వస్తారు అని చెప్పగానే పరమానందభరితుడై రామచంద్ర పంతు తన సైన్యంతో సహా కింద నదీ స్నానం చేయించి తాను చేసి అందరూ పైకొచ్చి వారితో తెచ్చుకున్న గుడారాలు వేసుకుని నిరీక్షిస్తున్నారు. సమర్థులు కళ్యాణస్వామి, రంగనాథస్వామి ఎక్కడా వేరెవరో కనిపిస్తున్నారే అని కళ్యాణతో అంటూ ఉండగానే ఆ సైన్యం మధ్యలో నుండి రామచంద్ర పంతును, రంగనాథస్వామిను గబగబా ముందుకొచ్చి సమర్థుల వారికి నమస్కారం చేసి తోడుకుని వచ్చి ఉచితాసనంలో కూర్చోబెట్టారు. ఏమిరా రంగోబా, నేను నిన్ను నీడలో కూర్చోమంటే నువ్వు నీడలో కూర్చున్నావు అన్నారు. దానికి రంగోబా, ఇదంతా తమరి ఇష్టానుసారమే జరిగిందని భావిస్తున్నాను, నాదేమీ లేదని సమాధానం ఇచ్చాడు. అప్పుడు రామచంద్ర పంతు గారు జరిగినదంతా విపులంగా విన్నవించి, కళ్యాణ్, సుఖప్రారంధం అంటే ఇదే. రంగనాథస్వామికి ఎక్కడికి వెళ్ళినా సుఖం ఆయన వెంటనే వస్తోంది. చూసావా, ఇందులో ఆయన ప్రయత్నం ఏమైనా ఉన్నదా అనగానే కళ్యాణస్వామి గురుదేవులకు నమస్కారం చేసి, తమరు ఆనాడు చెప్పినప్పుడు నేను వ్యతిరేకంగా మాట్లాడడం చేత ఇప్పుడు అనుభవపూర్వకంగా నాకు పాఠం చెప్పి నాలో చైతన్యం తీసుకొచ్చి జ్ఞానోదయం చేశారు, చాలా ధన్యుడని అని ఆ విషయాలన్నీ అందరికీ విశదపరిచాడు. వారు తెచ్చిన భిక్షని రామచంద్ర పంతు సైన్యం కోసం తయారు చేసుకున్న పదార్థాలతో కలిపి ఆనందంగా అందరూ భుజించారు. తర్వాత ఆ రాత్రికి అందరూ అక్కడే ఉన్నారు. రాత్రి సమయంలో రంగనాథస్వామి చేత కీర్తన చేయించారు. సమర్థులు అందరూ సంతోషంగా విన్నారు. ఇటువంటి సాధు సంగమం కృష్ణవేణి సంగమం లాంటిది. ఈ పవిత్ర జ్ఞాన జలంలో మేమందరం స్నానం చేసాం. ఆనందంతో మరుసటి రోజు ఉదయం లేచి సమర్థుల వారితోని రంగనాథస్వామితోని వీడ్కోలు తీసుకుని రామచంద్ర పంతు సైన్యంతో పన్హళ విశాలగడకు ప్రయాణమైపోయారు. తర్వాత సమర్థులను కళ్యాణస్వామి రంగనాథస్వామితో శిష్యులతోనూ నిగడీకపోయి అక్కడ ఆనందంగా ఆధ్యాత్మిక చర్చలతో పరబ్రహ్మతత్వానుభూతులను పొందుతూ కొన్ని రోజులు గడిపి తిరిగి రంగనాథస్వామిని కూడా తీసుకుని పరళీకి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు సద్విషయ చర్చలు జరిపి శిష్యులకి బోధనలు చేశారు అని నిత్యానంద చెప్పారు. కాబట్టి గురు శిష్యులు అరణి వంటి వారు. అరణి అంటే యజ్ఞం కోసం 2 కర్రలు మదించి అగ్నిని పుట్టిస్తారు. 2 కర్రల మధ్య రాపిడికి అగ్గి ఎలాగైతే పుడుతుందో గురు శిష్యుల మధ్యన చర్చల ద్వారా జ్ఞానాగ్ని ఉత్పన్నమై అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి నిత్యానందుల వారు ఈ
లీలాఘట్టాన్ని అధ్యాయాన్ని ముగింపు చేశారు. మహాత్ములు వారి పని ఏదో వారు చేసుకుంటూ పోతూ ఉంటారు. అంటే అందరినీ ఉద్ధరించే పని వారిది. కానీ కొందరు మాత్రమే ఉద్ధరించబడతారు. అది ఆయా జీవుల పుణ్యఫలాన్ని బట్టి ఉంటుందని తెలిపి ఇవాళ జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని స్మరణ చేసుకుంటూ అందరూ శృతి కలిపి ఈ అధ్యాయానికి ముగింపు పలికారు.